అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చిన్న విషయం ఏంటంటే ఈరోజు చాలామందికి బెస్ట్ బుక్స్ తెలంగాణలో రాబోయే ఎస్ఏ కానిస్టేబుల్కి బెస్ట్ బుక్స్ మన ఛానల్ నుంచి చెప్తున్నా. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోండి. ఎందుకంటే బెస్ట్ బుక్స్ ఏంటంటే మనం బెస్ట్ బుక్స్ చదవాలి. బెస్ట్ బుక్స్తో పాటు కొన్ని కూడా షార్ట్ నోట్స్ ఉంటాయి. షార్ట్ నోట్స్ కూడా చెప్తా, అవి మస్ట్ అండ్ షుడ్గా పాటించండి. ఏదైతే మనకి బెస్ట్ బుక్స్ గురించి చెప్తున్నానో చెప్పే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు మీ డిస్టిక్ మీ జోను డెఫినెట్గా 100% కామెంట్ చేయండి. ఎందుకని నేను కామెంట్ చేయమని అడుగుతున్నా అంటే చాలామంది అలా నువ్వు ఎందుకని కామెంట్ చేయమని అడుగుతున్నాను తెలుసా. నేను దాని గురించి చెప్పాను కాదు. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను ప్రతి డిస్టిక్లో. ఓవరాల్గా ఎక్కడ డిస్టిక్లో ఎక్కువ ఉన్నానో అంటే అక్కడే చేస్తాను. అన్ని డిస్టిక్లో చేయాలంటే మా వాళ్ళు కూడా కాదు కదా. సో ఒక నేను ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఒక డీల్ పెట్టుకున్నా. మన నుంచి ఎంతో కొంత సహాయం చేద్దాం. ఫ్రీగా 1 రూపీ కూడా వద్దు, మనకి ఫ్రీగా డొనేట్ చేద్దాం. వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఎంతమంది వస్తే అంతమంది ఎగ్జామ్స్ రాద్దాం. పేపర్స్ మెట్టి కండక్ట్ చేసి ఒక హాల్ మెట్కి తీసుకుందాం అనుకున్నాం. సో దాని గురించే మేము ప్రతి ఒక్కరిని కామెంట్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తా కనీసం ఒక 10,000 మెంబర్స్ ఈ వీడియో చూస్తారు. ఆ 10,000 మెంబర్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ 10,000 మెంబర్స్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. చేస్తే అందరికీ షేర్ అవుతుంది, చాలామంది చూస్తారు. అండ్ నేను మీకోసం ఇంత చేస్తున్నా కాబట్టి మీరు కూడా నా కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సో అదే నేను అడిగేది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను పెట్టిన ఈ 3-4 వీడియోస్లలో ఒక్క వీడియో కానీ మీకు యాడ్స్ వస్తున్నాయి. ఆ మధ్యలో ఓపెన్ చేయగానే యాడ్స్ ఎక్కడైనా వస్తున్నాయా? రావు. ఎందుకంటే నేను ఒక్కదానికి కూడా మానిటైజేషన్ ఆన్ చేస్తలేదు. మానిటైజేషన్ ఆన్ చేస్తే నాకు రావచ్చు, ఒక వీడియోకి ఒక 400-500 రావచ్చు, కానీ నేను ఆన్ చేస్తలేదు. నాకు ఆ 300-400 కూడా అవసరం లేదు. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మన కాన్సెప్ట్లోకి వస్తే ఏంటంటే ఖచ్చితంగా ఈ కళ్యాణ్ థాట్స్ టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి. పొద్దుపొద్దాలు ఏం చెప్పించుకోవద్దు. ఈ కళ్యాణ్ థాట్స్ టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఏదైతే మన కళ్యాణ్ థాట్స్ టెలిగ్రామ్ ఛానల్, ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో నేను పెడతా ఉంటా. ఆ అప్డేట్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు నోటిఫికేషన్ గురించి సంథింగ్ ఇంకేమైనా పీడిఎఫ్ల గురించి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మర్చిపోమాకండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తుందంటే బెస్ట్ బుక్స్ ఏంది, బెస్ట్ బుక్స్ గురించి మాత్రమే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా. బెస్ట్ బుక్స్ గురించి వీడియో చేస్తున్నా. అండ్ బెస్ట్ బుక్స్తో పాటు కూడా అక్కడే మార్క్స్ కూడా ఎన్ని మార్క్స్, ఒక సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎస్ఐకి ఎన్ని వస్తాయి, పీసీకి ఎన్ని వస్తాయి అనేది కూడా చెప్తా. మ్యాక్సిమం ఎస్ఐ పీసీ కంటే మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, కానీ వచ్చిన కూడా వీడియో చూడండి. ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మార్క్స్ వైజ్గా చేస్తేనే బెస్ట్ కాబట్టి చెప్తున్నా. సో అర్థమెటిక్ ఎస్ఐకి అర్థమెటిక్ కనీసం 95 మార్క్స్ దాకా వస్తాయి. 90 నుంచి 95 మార్క్స్ వస్తే కంపల్సరీగా 90 మార్క్స్ అయితే ప్లస్ ఖచ్చితంగా వస్తాయి. +90. కానిస్టేబుల్కి అయితే 25 మార్కులు వస్తాయి. మనకి మార్కెట్లో అర్థమెటిక్ అనగానే గుర్తొచ్చే సారు మన రాజశేఖర్ సారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అర్థమెటిక్ నువ్వు కంపల్సరీగా నువ్వు ఎస్ఏ అవ్వాలి అనే డ్రీమ్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఐరేజ్ అకాడమీలో మన రాజశేఖర్ సార్ ఉంటారు. రాజశేఖర్ సార్ ప్రజెంట్ 3.0 వచ్చింది. 3.0 బుక్ తీసుకోండి, పర్చేజ్ చేయండి. సార్ బుక్ను ఫాలో అవ్వండి. సార్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామందికి తెలుసు. మార్కెట్లో దాదాపు మీరు ఏ స్టడీ హాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అర్థమెటిక్ వచ్చేసి రాజశేఖర్ సార్ బుక్కే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రాజశేఖర్ సార్ బుక్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన బుక్ శివారెడ్డి సార్. మనకి శివారెడ్డి సార్ బుక్ నాకు దగ్గర కనపట్లేదు కాబట్టి నేను రాస్తా. శివారెడ్డి సార్ బుక్. ఇంకా ఏది సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇంకా నాకు డెప్త్ కావాలి, ఇంకా ఫుల్ డెప్త్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం భరత్ ఐక్యూని ఫాలో అవ్వండి సార్ని. సో ఇది మన కాన్సెప్ట్ వచ్చేసి ఏది అర్థమెటిక్ గురించి. పీసీకి అయితే ఇది, ఎస్ఐకి ఇది. పీసీకి 25 మార్కులు, ఎస్ఐకి 95 మార్క్స్, అంటే దాదాపుగా 90 వరకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. తెలంగాణలో రీజనింగ్ ఫ్యాకల్టీ అనగానే గుర్తు వచ్చేసారు మనకి భరత్ సారు. సో దీంట్లోకి వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి దాదాపుగా 100+ వస్తాయి.
పీసీకి వచ్చేసి 25 మార్కులు. ఏది ఇది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఇది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. మన రీజనింగ్ ఫస్ట్ ఆప్షన్ భరత్ సారు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి శ్రీనివాస్ సార్ ఉంటారు. ఎక్కడ మనకి షైన్ ఇండియాలో చెప్తారు. షైన్ ఇండియా అకాడమీలో మనకు చెప్తారు. ఇది కూడా ఫాలో అవ్వండి కంపల్సరీగా. ఇది ఫాలో అయిన వాళ్ళు, ఇది ఫాలో అయిన వాళ్ళు, ఈ రెండు కంపల్సరీగా ఫాలో అయితే ఎస్ఐ మీరు గెట్ ఇన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. పీసీ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీకు తెలిసిన విషయమే. దాదాపుగా ఎక్కడ చూసినా పీసీ దాదాపుగా పీసీకి అయితే 25 మార్కులు ఇంగ్లీషు. ఎస్ఐకి అయితే ఒక పేపరే ఉంటుంది, 35 మార్క్స్ తెచ్చుకోవాలి. ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ 35 అంటే క్వాలిఫికేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్లో. డిస్క్రిప్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ 75 మార్క్స్, ఆబ్జెక్టివ్ 25. డిస్క్రిప్టివ్ వచ్చేసి మంచిగా రాద్దాం, ఎవరైనా పాపం స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా. డిస్క్రిప్టివ్ వచ్చేసి దగ్గర 75 మార్క్స్ ఉంటుంది. 25, 75. ఈ 25లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ 75లో నెగిటివ్ ఏమి ఉండదు. కంపల్సరీ క్వాలిఫై అయితేనే నువ్వు 35 మార్క్స్ ప్లస్ తెచ్చుకుంటేనే నువ్వు ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతావు. గుర్తుపెట్టుకుని అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఎవరైనా సరే ఇవి నువ్వు క్వాలిఫై అయితేనే, ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ నీకు మార్క్స్ వ్యాలిడేట్ చేస్తారు. ఒకవేళ వ్యాలిడేట్ చేసినా నువ్వు ఇంగ్లీష్ క్వాలిఫై అయితే నీకు జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది మొన్న 271 మార్క్స్ వచ్చినాయి స్టేట్ ఫస్ట్, నాకు తెలిసి మ్యాథ్స్ మాత్రమే కావచ్చు. అతను ఇంగ్లీష్లో క్వాలిఫై కాల, డిస్క్వాలిఫైడ్. ఇది నెగిటివ్ మార్కింగ్లో 35 మార్క్స్లో ఆయనకి రాలేదు, ఆయన పోయాడు. అట్లా నెక్స్ట్ వచ్చేసి తెలుగు. సో తెలుగు కూడా సేమ్ ఇట్లా ఉంటుంది. తెలుగు కూడా 25 మార్క్స్ 75 మార్క్స్ ఉంటాయి. తెలుగు కూడా మీ ఇష్టం వచ్చిన ఆధార్ తీసుకోండి. మన సందీప్ సార్ క్లాసెస్ మాత్రం నువ్వు ఎన్ని బుక్స్ అని చదువు, బయట మార్కెట్లలో ఉంటాయి చాలా బుక్స్ ఉంటాయి, చాలామంది చాలా బుక్స్ చెప్తారు ఇంగ్లీష్. కానీ నువ్వు ఎన్ని బుక్స్ చదివినా కూడా మైండ్కి ఎక్కదు. నువ్వు క్లాస్ విని క్లాస్ నోట్స్ ఫాలో కావాలి. ఆ క్లాస్ వినడం మాత్రం సందీప్ సార్ క్లాసెస్ వినండి. నోట్స్ మాత్రం సందీప్ సార్ క్లాస్ ప్రతిదీ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఆ టాపిక్ నోట్స్ ఉన్నాయి. పర్టికులర్ కంపల్సరీ చెప్తున్నా, ఫాలో కాండి, మీకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రజెంట్ జిఎస్లో ఎక్కువ మార్కులు వచ్చేది జాగ్రఫీ. కానీ జాగ్రఫీ చాలామందికి అర్థం కాని సబ్జెక్టు. జాగ్రఫీ అర్థం చేసుకుంటే చాలా మంచి సబ్జెక్ట్, అర్థం కాకపోతే చెత్త సబ్జెక్టు. దీంట్లో కూడా దగ్గరగా ఎస్ఐలో 35+, పీసీలో 12+. దాదాపుగా పీసీలో అయితే 12 క్వశ్చన్స్ వరకు వస్తాయి. 12+ అంటే 15 వరకు కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, 15 వరకు వస్తాయి. ఏది పీసీలో. ఎస్ఐలో మాత్రం 35+ వస్తాయి. లాస్ట్ టైం అయితే 40 క్వశ్చన్లు వచ్చినాయి. మీరు నమ్ముతారో నమ్మరు, 40+, 40+ వచ్చినాయి. జాగ్రఫీ బుక్ ఖచ్చితంగా రమణరావు సార్ బుక్కే ప్రిఫర్ చేయండి. 90%. అంటే దీంతో పాటు మాకు వేరే బుక్ కూడా, అంటే ఈ సార్ బుక్తో పాటు వేరే బుక్ కూడా కావాలంటే కంపల్సరీగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆనంద్ సార్ బుక్ ఉంటారు. ఆనంద్ సార్ ఉంటుంది జాగ్రఫీ వచ్చేసి. మార్కెట్లో ఇంకొక 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. అడిషనల్గా రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న బుక్ కాకుండా కంపల్సరీగా నువ్వు ఏ బుక్ ఫాలో అయినా అవ్వకపోయినా మాత్రం జాగ్రఫీకి ఆనంద్ సార్ బుక్, జాగ్రఫీ రమణారావు సార్ బుక్, ఈ ఇద్దరు బుక్స్ ఫాలో అవ్వండి కంపల్సరీ. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇద్దరికే ఉంది, ఎక్కడ ఎవరికి లేదు. కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి, ఆ పబ్లికేషన్స్ టచ్ కూడా చేయమాకండి. ఎందుకంటే ఆ పబ్లికేషన్స్ మీకు అర్థం కూడా కావు. అర్థమయ్యేటట్టు వాళ్ళకు ఉంటాయి కానీ మనకు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇండియన్ హిస్టరీ. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఎక్కువ వెయిటేజ్ మార్క్ అంటే
ఉన్నదల్లా అంటే ఎక్కువ మార్కు ఒకవేళ నేను చదివినా వస్తాయి అనుకునే వాళ్ళకి ఇండియన్ హిస్టరీ ఒకటి. దాదాపుగా ఎస్ఏలో 30+ లాస్ట్ టైం 2022లో అయితే 33 క్వశ్చన్స్ ఇచ్చాడు. పీసీలో అయితే 18+ ఇస్తాడు. దాదాపుగా 18+ క్వశ్చన్స్ ఇస్తాడు ఈజీగా 90%. మొన్న అయితే 20 క్వశ్చన్లు ఇచ్చిండు. ఇది 2022 నోటిఫికేషన్లో. ఈసారి మరి ఎంత 18+ అయితే అందుకని యావరేజ్గా ఇస్తున్నాయి. యావరేజ్గా అయితే 18+ అయితే కంపల్సరీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 18+ ఎందుకు వస్తాయి అని చెప్తున్నా అంటే ఇండియన్ హిస్టరీలో మనకే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ బుక్ చదవాలి ఫస్ట్. ఒకటే గుర్తు చెప్తున్నా, మీరు ఏ బుక్ చదివినా బైక్ బై అస్సలు రావు. ఏ బుక్ ప్రిఫర్ చేసినా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ కరీం సార్ బుక్ ఉంది. కరీం సార్ బుక్లో ఎగ్జాంపుల్గా కానిస్టేబుల్ ఉంది. ఇది బాగా వినండి, చాలా మంచి పాయింట్ వినండి. ఇది ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్కి ఉంది. కానిస్టేబుల్కి దాదాపుగా 20 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ 2025 నోటిఫికేషన్లో ఒక 25 మార్కులు వచ్చాయి అనుకోండి ఇండియన్ హిస్టరీ. ఒక 20 మార్కులు సార్ బుక్ నుంచి వస్తాయి. ఇది 100%. ఆ పై 5 క్వశ్చన్స్ ఉన్నాయా, ఆ పై 5 క్వశ్చన్స్ ఎక్కడ ఏ బుక్లలో ఉండవు. అంటే పెద్ద పెద్ద పబ్లికేషన్స్, తెలుగు అకాడమీ, బాలగంగాధర్ తిలక్ సార్ బుక్, లేకపోతే మనకి ఇంకా సివిల్స్ ప్రిపేర్ అవుతారు ఆ పబ్లికేషన్స్లో ఇవి ఉంటాయి. సో మనకు వచ్చే కానిస్టేబుల్ చిన్న 20 మార్కుల గురించి 5 మార్కుల గురించి మనం అంత సబ్జెక్ట్ వెయిట్ చేయాలని చాలా సమయం టేకెన్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకా మీకు ఇంకా సెకండ్ ఆప్షన్ చాలామందికి ఉన్నది. చాలామందికి డౌటు సెకండ్ బుక్ ఏంటంటే మనకి సీనియర్ సార్ ఉంటారు. సీనియర్ సార్ బుక్ చదివితే ఇక్కడ ఎగ్జాంపుల్ 25 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్కి దాదాపుగా 23+ వస్తాయి. కరీం సార్ బుక్ అంటే ఎక్కువ బుక్లో సీనియర్ సార్ బుక్లో వస్తాయి. కానీ కరీం సార్ బుక్ అనేది కరెక్ట్ నువ్వు 1 మంత్ చదివితే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది, సబ్జెక్ట్ వస్తుంది. సీనియర్ సార్ బుక్ 1 మంత్ కాదు, దాదాపుగా 4-5 నెలలు చదవాలి. 4-5 నెలలు చదివి మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు చాలా పెద్దది ఉంటుంది, చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది. సీనియర్ సార్ బుక్ అనేది కానిస్టేబుల్ ఎస్ఏ రేంజ్లో కాదు, చాలా గ్రూప్ 1 రేంజ్. అది కరీం సార్ బుక్ ఈక్వల్ టు గ్రూప్ 1 రేంజ్. కానీ కరీం సార్ ఏంటంటే ఓన్లీ మ్యాటరే ఉంటుంది. ఎలాంటి వాళ్ళు అడిపోయారు, పడవలు అడిపోయారు, పడవలు ఏదో కొట్టుకుంటూ పోయారు, పడవలు ఎలా వచ్చారనే సాధారణలో ఉంటుంది. సాధారణలో ఓన్లీ సబ్జెక్ట్ ఉంటుంది, డైరెక్ట్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింటే చదువుకుంటారు. ఆ పాయింట్లో ఆ స్టోరీ ఎవరికి కావాలి, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకి కావాలి, మనకు కాదు కదా. మన ఎస్ఐపిసి ప్రిపేర్, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఈ బుక్ని దాటి ఏ క్వశ్చన్ పోడు. ఒకవేళ పైన 2 నుంచి 3 మార్కులు. ఆ 2-3 మార్కుల కోసం మనం చూసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ సీనియర్ సార్ బుక్. ఆ బుక్ అంతా చదవలేము, వద్దు, అసలు వద్దు కూడా, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే 99% కరీం సార్ బుక్కే. సో అందరూ కరీం సార్ బుక్కే ప్రిఫర్ చేయండి కూడా. నెక్స్ట్ పాలిటీ. మనకి పాలిటీలో ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చాలా మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ నడుస్తుంది. ఈ ఇంగ్లీష్ మీడియం అంటారా, ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్, అలా ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్. సార్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం. టీఎం మాత్రం ఈ సార్ బుక్ చదవండి. ఇంకా అడిషనల్గా నాకు వేరే బుక్ కావాలి అనుకుంటే మాత్రం కృష్ణారెడ్డి సారు, కిరణ్ సారు అడిషనల్గా ఏది ఈ బుక్ నాకు ఈ బుక్ అర్థమవుతలేదు అనేటోళ్ళు ఈ బుక్స్ అర్థమైన వాళ్ళు ఈ బుక్స్. కానీ మ్యాక్సిమం అయితే ఈ బుక్స్ ఆర్ట్స్ రెడ్డి ఫ్యాకల్టీ ఏదైతే బుక్ ఉందో ప్రభాకర్ రెడ్డి సారు మన తెలుగు మీడియంలో అద్భుతంగా చాలా బాగా చెప్తారు కాబట్టి సో ఈ బుక్ ప్రిఫర్ చేయండి. సారీ, మీకు అక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ కానిస్టేబుల్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఎస్ఐకి ఎన్ని మార్కులు వస్తాయి చెప్పలా కాబట్టి నేను చెప్తున్నా. పీసీకి వచ్చేసి 10+ వస్తుంది, ఎస్ఐకి వచ్చేసి 20+ ఉంటుంది. మొన్ననైతే మరి తక్కువగా ఇచ్చాడు. 2022లో
ఇక్కడ 9 క్వశ్చన్సే ఇచ్చాడు పీసీకి. ఇక్కడ ఎస్ఏకి వచ్చేసి దాదాపుగా ఒక 15 క్వశ్చన్ల వరకు ఇచ్చాడు. దాదాపుగా మనకి పాలిటీలో వచ్చేసి 15 క్వశ్చన్ల వరకు ఇచ్చాడు. ఏది 2022 నోటిఫికేషన్లో. యాక్చువల్గా అయితే 20+ ఇవ్వాల్సిందే. 20 క్వశ్చన్స్. పాలిటీ అనేది చాలా మంచి సబ్జెక్ట్ కాబట్టి ఇవ్వాలి. మరి తను ఇవ్వలేదు కాబట్టి మనం చేసేది ఏం లేదు. సో మళ్ళీ అయితే 20+ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయండి. పీసీకి అయితే 10+ ఖచ్చితంగా. ఇన్ని క్వశ్చన్స్ లేకుండా అయితే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చాలామందికి పెద్ద డౌట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్. తెలంగాణ హిస్టరీ వచ్చేసరికి ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవాలంటారో. మీరు ఏ బుక్ చదివినా ఒకటే సిలబస్ ఉంటుంది 90%. కొన్ని డేట్స్ వచ్చేసి కొన్ని ఒకళ్ళు 1994 రాస్తారు, కొంతమంది 1995 రాస్తారు, అలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణ హిస్టరీ ఉంది, పిఎన్ఆర్ సార్ ఉన్నాడు, మన కరీం సార్ ఉన్నాడు. యాక్చువల్ ఇప్పుడు ఆసిరెడ్డి ఫ్యాకల్టీ మొత్తం ఈ సార్ని ప్రిఫర్ చేస్తారు, ఈ సార్ని ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఈ సార్ క్లాసెస్ చెప్తారు, ఈ సార్ క్లాసెస్ బాగుంటే అదే సబ్జెక్ట్ చదువుతారు, తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక 60% సార్ బుక్ చదివితే ఎగ్జాంపుల్గా 40% బుక్ పిఎన్ఆర్ చదువుతారు. అంటే ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది, మళ్ళీ దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేయకండి. ఏ బుక్ చదివినా వచ్చే మార్క్స్ అవే. కానీ పిఎన్ఆర్ ఏంటంటే చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు, ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, మోర్ దెన్ పాయింట్స్ ఉంటాయి. సార్ ఏంటంటే ఆ పాయింట్స్ ఇవ్వడు, నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు. చెప్పే కదా మీకు కింద ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ మీ కింద చెప్పా. ఇక్కడ ఎగ్జాంపుల్గా దీంట్లో ఒక 20 క్వశ్చన్లు వస్తే సార్ బుక్ నుంచి 18, 17 వస్తాయి. ఆ పై 3 రావు. పేపర్ ఈజీగా ఇస్తే మొత్తం వస్తాయి. పిఎన్ఆర్లో 20 క్వశ్చన్లు ఇస్తే ఇక్కడ 19 క్వశ్చన్లు వస్తాయి. ఆ ఒక్క క్వశ్చన్ రాదు. ఆ ఒక్క క్వశ్చన్ తెలుగు అకాడమీలలో ఉంటుంది. అర్థమైందా? అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆథర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. కానీ పిల్లలకు అర్థమైతే చాలు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామందికి ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ఒకటి చెప్తున్నా. అంటే ఈ 2 బుక్స్ చదివితేనే జాబ్ వస్తా అంటారు కదా, అట్లా ఏం లేదు. మనకి నోట్స్ ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు నోట్స్ ఫాలో అవుతారు. ఎవరు? సురేష్ సార్ ఉంటారు. సురేష్ సార్ తెలిసే ఉంటుంది. సురేష్ సార్ తెలుసు కదా అందరికీ, అద్భుతంగా చెప్తారు సార్, స్పెట్స్ పెట్టుకుని ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఉపేందర్ సార్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ. సార్ ఆల్ ఇన్ వన్, పాలిటీ అవి కూడా చెప్తూనే ఉంటారు, అన్నీ చెప్తారు. సార్ ఆల్ ఇన్ వన్ దంచి కొడతారు. సార్ సబ్జెక్ట్ మాత్రం దంచి కొడతారు. మ్యాప్ పాయింటింగ్ వేసి అన్నీ చెప్తూనే ఉంటాడు సార్ మన ఉపేందర్ సారు. సురేష్ సార్ కూడా బాగానే చెప్తారు. కానీ ఉపేందర్ సార్ ఏంటంటే అన్ని సబ్జెక్టులు కవర్ చేసుకుంటూ చెప్తాడు. సో మీరు ఇతని సార్ క్లాస్ నోట్స్ ఫాలో అయితే మాత్రం 20కి 20 వస్తాయి. ఇతని సార్ ఈ ఫాలో అయినా కూడా 20కి 19 వరకు వస్తాయి. ఈ బుక్ చదివిన వాళ్ళకి కూడా వస్తాయి. అంటే అందరికి అవి ఉంటాయి, కానీ కొన్ని డేట్స్ చేంజెస్ ఉంటాయి. కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో వాళ్ళ డేట్ వాళ్ళు ఒక బుక్ ఆఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు కరీం సార్ ఎన్సీఆర్టీ ఫాలో అయ్యారు అనుకో, పిఎన్ఆర్ అతను ఇంకొక అతన్ని ఫాలో అవుతారు కదా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కదా అలా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పీసీకి ఎస్ఐకి కానిస్టేబుల్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే లాస్ట్ టైము అని కానీ ఇప్పుడు కానీ, ఇది ఎస్ఐ 1, పీసీ 1. గ్రీన్ పెడదామా? ఓకే, గ్రీన్ పెడదాం. పీసీకి వచ్చేసి 15 మార్కులు ప్లస్ 15 కానీ 16, 17 వరకు వస్తుంది. ఎస్ఐకి అయితే 30 మార్క్స్ ఇస్తాడు. ఏది కనపడుతుందా ఇది? ఓకే, కనపడట్లేదా? ఓకే, ఇది 30+ వస్తుంది. కానీ మొన్న 2022 నోటిఫికేషన్ మాత్రం ఇక్కడ 20 క్వశ్చన్లే ఇచ్చాడు. తెలంగాణ పీసీలు అయితే మరీ దారుణం. తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చనే ఇవ్వలేదు అసలు. ఒక క్వశ్చన్ ఇచ్చాడు తెలంగాణ మూమెంట్ నుంచి. ఏది? పీసీకి తెలంగాణ మూమెంట్ నుంచి ఒక క్వశ్చన్. తెలంగాణ హిస్టరీ నుంచి ఇచ్చాడు ఒక 10 క్వశ్చన్ల వరకు. ఎస్ఐలో మాత్రం తెలంగాణ హిస్టరీ నుంచి ఒక 2 క్వశ్చన్లు ఇచ్చాడు. తెలంగాణ మూమెంట్ మాత్రం ఒక 20 క్వశ్చన్ల వరకు ఇచ్చాడు. అన్ని చిన్న క్వశ్చన్లు ఇచ్చాడు. 2022 పేపర్ చాలా చిన్నది, ఈజీగా వచ్చిన పేపర్ అది. సో ఆ పేపర్ని క్యాలిక్యులేషన్ చేసుకోమని మనం చెప్పొద్దు. 2018, 2014 అడిషనల్గా వేరే బుక్స్ కూడా అతను చెప్తున్నా. ఇవి మనకి వచ్చిన సిలబస్. ఈసారి మాత్రం కంపల్సరీగా మొన్న అంటే చిక్కగా ఇచ్చాడు కాబట్టి ఈసారి పేపర్ మంచిగా ఇస్తాడు. మినిమం నాకు తెలిసి ఈసారి ఎస్ఐకి 30 మార్క్స్ ప్లస్ ఇస్తాడు. పీసీకి 20 మార్క్స్ ప్లస్ ఇస్తాడు ఈసారి. పీసీకి ఇంకా పెంచవచ్చు కూడా. ఈసారి తెలంగాణ మూమెంట్ కూడా కలిపాడు. దగ్గర 25 వరకు పోవచ్చు.
ఇది కానిస్టేబుల్కి మాత్రం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కలిపిస్తే ఈసారి ఎక్కువ ఇస్తే, ఎందుకంటే ఈసారి 2025లో వచ్చే పేపర్లు మొత్తం కూడా దాదాపుగా ఉంటాయి, 100% చెప్తాను ఉంటాయి. ఎందుకంటే అప్పుడంటే ఏపీ వాళ్ళ గురించి ఏదేదో పేపర్ చికచికా వేసి ఇచ్చారు, కానీ ఈసారి అట్లా ఇవ్వరు. మనకి ఈసారి మంచిగా పేపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలామందికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చిన్న డౌట్లు ఉంటాయి. ఫస్ట్ ఎస్ఐకిని పీసీకిని చెప్తా. ఎస్ఐకి దాదాపుగా అంటే ఒకటే కాదు, మీరు ఒకటి గమనించండి. పీసీ అంటే పీసీ అయినా ఏమైనా కూడా బయాలజీ ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఉన్న సబ్జెక్టే మనం నార్మల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ అంటాం. ఇందులో ఇండివిజువల్గా మార్క్స్ ఉంటాయి. సో ఇండివిజువల్ మార్క్స్ ఏంటనే నేను చెప్తా ఇప్పుడు. పీసీకి వచ్చేసి దాదాపుగా 20 క్వశ్చన్స్ ప్లస్ ఉంటాయి. ఎస్ఐకి వచ్చేసి 30+ మార్క్స్ ఉంటాయి. ఏది పీసీకి 20 మార్క్స్, ఎస్ఐకి మొన్న అంటే 2022లో అన్నీ చికచికాకి ఇచ్చాడు కాబట్టి దాన్ని కౌంట్ చేసుకోమాకండి. మనకున్న సిలబస్లో పాయింట్ ఆఫ్ అయితే 99% ఇవి ఇవ్వాలి, ఈసారి ఇస్తాడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఇంకొకటి ఏ బుక్ చదవాలి. విన్నర్స్ పబ్లికేషన్ వచ్చేసి ఈ బ్రాండ్, ఇది విన్నర్స్ పబ్లికేషన్ ఒక్కటే ప్రజెంట్ ఉన్న మంచి బుక్స్ ఏదన్నా ఉన్నాయంటే ఇది ఒక్కటే ఉంది, ఏం లేవు. మన ప్రసన్న హరికృష్ణ సార్ తెలుసు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ అటు సైడ్ పోటీ చేస్తున్నారు. సార్ గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పీసీకి వచ్చే మార్క్స్, ఎస్ఐకి వచ్చే మార్క్స్, ఇందులో ఇండివిజువల్గా ఎన్ని మార్క్స్ అంటే దాదాపుగా మీకు బయాలజీ ఉంది. బయాలజీ గురించి మీకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే 10 క్వశ్చన్లు తగ్గవు. ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్ చాలా తక్కువ క్వశ్చన్లు ఇస్తాడు, అంటే 4, 5 అలానే ఇస్తాడు. 4, 5 కంటే ఎక్కువ ఏమి ఇవ్వడు. ఒక నిమిషం. బయాలజీలో 12 క్వశ్చన్లు ప్లస్ ఇస్తాడు. బయాలజీలో దాదాపుగా ఏది ఎస్ఐ అయినా పీసీ అయినా ఏదైనా సరే ప్లస్సే తప్ప తక్కువ ఉండవు. ఫిజిక్స్ మాత్రం 4, 5 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఇవ్వడు. కెమిస్ట్రీ అయితే మరి ఇక 2 నుంచి 3. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ 6 క్వశ్చన్ వరకు కూడా ఇస్తాడు, కొన్నిసార్లు 7 కూడా ఇస్తాడు. కౌంట్ చేసుకోండి. 12 + 4 16, ఇవి ఒక 6 + 3 అంటే 9, ఇవి ఒక 10 ఇయర్స్కి యావరేజ్గా, అంటే ఇవి 16, 10, 26. మీకు ఇందాక చెప్పే కదా ఎస్ఐకి 30 క్వశ్చన్స్ అని. సో దాదాపు 26+ అంటే ఈ 7 ఇది ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉంటే చూడండి 30 వరకు వస్తాయి. పీసీకి అంటారా, పీసీలో మాత్రం పీసీకి మాత్రం ఓన్లీ బయాలజీ నుంచే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, మోతాజు ఎక్కువ అదే ఉంటుంది. పీసీకి బయాలజీ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. 10 మార్క్స్ ప్లస్ బయాలజీ నుంచి ఉంటుంది. ఏది బయాలజీ నుంచి. ఫిజిక్స్ నుంచి 2 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 1 మార్కు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 2 to 3, ఈ ఒక 3, 4, 6, 10, 16 మార్క్స్. ఎందుకంటే నేను చెప్పిన పీసీ వెయిటేజ్ కూడా 15+. అర్థమైంది కదా. ఇది మనకి కాన్సెప్ట్ వచ్చేసి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఈసారి బుక్ తప్ప వేరే బుక్ ఏమొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ మనకు వచ్చేసి చౌటి సార్ బుక్ చదవండి. కానిస్టేబుల్కి, ఎస్ఐకి ఇంత బుక్కులు అయితే వద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే అంత మీకు అర్థం కాని విషయం ఏంటంటే పీసీకి దాదాపుగా 10+ వస్తాయి. ఎస్ఐకి మాత్రం లాస్ట్ టైం 18+ వచ్చాయి. 15కి అయితే తగ్గవు. 2022లో అయితే 20 క్వశ్చన్లు ఇచ్చాడు ఓన్లీ ఎకానమీ నుంచి. ఎకానమీ చాలా 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 ఇంపార్టెంట్. ఎకానమీలో ఎస్ఐపిసి ప్రిపేర్డ్
అంటే వదిలేసే సబ్జెక్టులు ఏంటంటే పీసీ అనగానే ఇంగ్లీష్ వదిలేస్తాడు, ఫస్ట్ అర్థమెటిక్ వదిలేస్తాడు, ఎకానమీ వదిలేస్తాడు, అర్థమైందా? ఈ 3 వదిలేస్తాడు. ఇంగ్లీష్ 25 మార్కులు, ఎకానమీ ఒక 10 మార్కులు, అంటే 35, ఇంగ్లీష్ ఒకటి, ఎకానమీ ఒకటి, మళ్ళీ అర్థమెటిక్ ఒకటి, దాదాపు ఇక్కడే 60 to 70 మార్క్స్ వదిలేస్తున్నాడు. ఇక 70 మార్క్స్ వదిలేశాక ఇక తనకి ఏ విధంగా జాబ్లు వస్తాయి అనేది ఆలోచించండి. ఇవి మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది. మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు ఈ వీడియో దృష్టిలో కంపల్సరీగా మీరు చూడండి. ఇంగ్లీష్ వదిలేద్దాం అనుకుంటారు, ఎకానమీ వదిలేద్దాం అనుకుంటారు, సోషాలజీ వదిలేద్దాం అనుకుంటారు, లేకపోతే ఇంకా అర్థమెటిక్ వదిలేస్తారు, రీజనింగ్లో కొన్ని టాపిక్స్ వదిలేస్తారు. ఇంకా మెయిన్గా వచ్చే సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తున్నాయి వినండి. ఇది ఎకానమీ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్కరు ఏంటండి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు. కరెంట్ అఫైర్స్ దాదాపుగా నువ్వు ఏదైనా చూసుకో 25+, ఎస్ఐ అయితే 30+. ఏ బుక్ చదవాలి, ఏది ఫాలో అవ్వాలంటారు. అలా కరెంట్ అఫైర్స్ అనేది ఒక బుక్ ఫాలో అవ్వాలని ఉండదు. కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఉన్నది మనకి. ఇప్పుడు ప్రవీణ్ సార్ ఉన్నాడు, CA 360. ఈ సార్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, బుక్ ఫాలో అవ్వాలి, రెగ్యులర్ నోట్స్ ఫాలో కావాలి. షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఇవన్నీ చదువుకుంటూ ఇది చదవాలి అన్ని మ్యాగజైన్ అన్న తర్వాత ఇంకోళ్ళు ఉంటారు మనకి. ఇంకొక 2-3 ఉంటారు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ బాగానే చెప్తారు. సార్ హెచ్ఐపిలో చెప్తాడు సార్. ఇంకొక ఆ సార్ ఎవరు ఉంటారు, ఆ సార్ కూడా. వీళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ 90% అయితే ఈ సార్నే ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ ఫాలో అయిన తర్వాత వేరే మ్యాగజైన్స్ చదవండి సరిపోతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకునే పాయింట్. అంటే ఇప్పుడు దాదాపుగా చూడండి మనకు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యాయి, అన్ని సబ్జెక్టులు చెప్పేసా. ఎస్ఐకి ఎన్ని, పీసీకి ఎన్ని, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ బుక్స్ చదవాలి అన్నీ క్లియర్గా చెప్పా. సో డెఫినెట్గా మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలాసేపు మీ గురించి ఎంతసేపు నుంచొని వీడియో చేశా కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా నిజంగా నేను ఈసారి ఎస్ఐపీసీ కావాలి అనేవాళ్ళు అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయండి, అన్ని సబ్జెక్ట్ చదవండి. మెయిన్గా చిన్న చార్ట్స్ ఉంటాయి, వినూత్న పబ్లికేషన్స్ 29 రూపాయల చార్టా ఎంత ఉంటుంది కదా, 49 రూపాయల చార్ట్స్. ఈ చార్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ చదవండి. మస్తు రివిజన్ అవుతుంది, క్విక్ స్పీడ్ రివిజన్ అవుతుంది. రివిజన్ అయితే నువ్వు ఏదైనా చేస్తావు. అందుకని ప్రతి సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టు, ఆల్ సబ్జెక్ట్స్ అన్ని వినూత్న పబ్లికేషన్ చదవండి, ఎగ్జామ్ సరిపోతుంది. అండ్ ఈ వీడియో ఇక చాలాసేపు మీకు మొత్తం వివరంగా క్లుప్తంగా అన్నీ చెప్పాను. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ బుక్ చదవాలి అన్నీ క్లియర్గా చెప్పాను. కంపల్సరీగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. జై హింద్.